ఇప్పుడు ఏజెంట్స్ ఉన్నారు. ఒకప్పుడు ఎక్కడ పరిచయం ఎక్కడ దొరికితే అక్కడ ఇట్లా ఇచ్చి కాంప్లిమెంట్స్ ఇచ్చి పంచుకునేవాళ్ళు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏజెంట్ కస్టమర్‌ని అప్రోచ్ అవ్వాలంటే ఏం చేయాలసలు? అంటే ఇప్పటికి గూడా కొంతవరకు అది నడుస్తుంది. ఓహ్! కాకపోతే మోడ్ కొంచెం ఆఫ్ డిజిటల్ అయింది గదా! ఇప్పుడు. డిజిటల్ ఆ! ఎక్కువైపోయింది. సో, పర్సెంటేజ్ కూడా తగ్గిపోయింది. అట్లా ఓకే. పంచే పర్సెంటేజ్ తగ్గిపోయింది. ఇంతకుముందేంటంటే, ఇంత మార్కెట్‌లో ఇంత డిజిటలైజేషన్ లేకపోవడం వల్ల ఏందంటే, ఫేస్ టు ఫేస్ ఉండేది. ఓకే. ఫేస్ టు ఫేస్ కన్వర్షన్ ఉండేది. ఎమ్మటే డీల్ గూడా ఎందుకంటే, ఫేస్ టు ఫేస్ కన్వర్షన్ ఉంటది కాబట్టి ఎమ్మటే క్లోజింగ్ అయ్యే అవకాశం ఎక్కువుండేది. ఇవాళ ఎంత డిజిటలైజేషన్ అయిపోయిందో క్లోజింగ్ గూడా అంతే అదయిపోయింది. హ్మ్. సో, ఎందుకంటే కస్టమర్ ఎవరో తెలవదు. మార్కెటింగ్ ఎవరో తెలియదు. సో, ఏదున్నా గూడా మనకు డిజిటలైజ్ జనరేట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే, ఇవాళ డిజిటలైజ్ ద్వారా ఎక్కువ క్లయింట్స్‌ని రీచ్ అవుతున్నాం మనము. ఎక్కువ మందిని జనరేట్ చేసే అవకాశం ఉంది. బిజినెస్ మోడ్ గూడా ఎక్కువ పెరిగింది ఇప్పుడు. హ్మ్. 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 అవును. గతంలో ఇట్లా లేదు. యెస్. ఏందంటే, యెస్. తిరుగుతూ ఉండేవాళ్ళు. కస్టమర్ కోసం తిరుగుతుండేవాళ్ళు. వాళ్ళ కస్టమర్ కోసం మనం తిరగాల్సిన పని లేదు. హ్మ్. ఎందుకంటే, ప్రతి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి మన ప్రోడక్ట్ వాళ్ళ దగ్గరికెళ్ళిపోతది. వాళ్ళకి ఇష్టం ఉంటే మనం అప్రోచ్ అవుతారు. లేకపోతే లేదు.